అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బయట నుంచి చూసే మనలాంటి వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అవును. అంటే ఇలా ఆడుండొచ్చు కదా, అలా ఆడుండొచ్చు కదా, ఇలా ఆడితే ఇంకా బాగుంటది కదా, నేనైతే ఇలా ఆడేవాడిని, ఇవన్నీ ఊహలకే వదిలేసుకోవచ్చు మనం. చాలా ఉంటాయి ఇలా చెప్పుకుంటే. లోపల ఉన్న వాడికి తెలుస్తుంది నిజమైన గేమ్ ఎట్లా ఆడాలో, ఎట్లా ఉండాలో. నేను వెళ్ళక ముందు అన్ని చూడలేదు కానీ అక్కడక్కడ అసార్టెడ్ గా చిన్న చిన్న బిట్స్ చూసి, ఎందుకంటే వెళ్ళే ముందు నాకు అంత టైం కూడా లేకుండా లాస్ట్ 1 వీక్ ముందు నాకు చెప్పారు రావాలని. సో అలా వెళ్ళాను. బట్ ఒక కంప్లీట్ ఎపిసోడ్ చూసి అసలు నామినేషన్ అంటే ఏమిటి, ఎలిమినేషన్ అంటే ఏంటి, ఇవి ఎలా జరుగుతాయి, నేను అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా చూసేవాడిని తప్ప రెగ్యులర్గా నాకు కంప్లీట్ ఫార్మాట్ అర్థం చేసుకునే ఇది లేదు, టైం లేకుండా. సరే అట్టగా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత 2-3 రోజులకి మేబీ అందరికీ వస్తుందేమో ఈ ఫీలింగ్. ఇంతకు ముందు వచ్చి 100 రోజులు 105 రోజులు ఉన్న పార్టిసిపెంట్స్కి వాడికి కాళ్ళకి దండం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. చూసి ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు, ఇట్లా మీరు చెప్పినట్టే ఇట్లా ఆడుండొచ్చు కదా అనుకున్నాం కదా. నేను కూడా అట్టగే అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులకే ఇక్కడ ఎలారా ఉండాలి, ఏమీ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక ఏమీ లేదు, టైం తెలీదు, డేట్ తెలీదు, నిద్ర ఉండదు, పొద్దున్న లేచి నిద్ర కూడా ఉండదు. వెళ్ళిన 2 రోజులు ఏమవుతుందంటే కంప్లీట్ లైట్సే, పడుకునేటప్పుడు కూడా లైట్స్ ఉంటాయి, కొంచెం తగ్గిస్తారు కాకపోతే. ఆ బెడ్స్ దుప్పట్లు విచిత్రంగా ఉంటాయి. అదేదో మనం ధ్రువ ప్రాంతాలకు వెళ్తే అక్కడ మంచుతో కప్పుకోవడానికి ఇచ్చిన రగ్గు లాంటివి ఇచ్చారు ఫస్ట్లో. సో అందరికీ ఇబ్బంది ఉండే, నాకు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండే. ఒక 2-3 రోజులు కనీసం నిద్రలేక సఫర్ అయ్యాము. అక్కడ రాత్రి నిద్ర పట్టక పగలు కునుకులు తీయడం, మధ్యలో బిగ్ బాస్ కుక్కలతో అర్పిస్తుంటాడు. ఓకే, అలాంటివి ఉంటాయి. సో ఆ టైంలో అనిపించింది నాకు ఖచ్చితంగా ఉన్నోళ్ళు దేవుళ్ళు రా బాబు, ఇంత పేషెన్స్, ఎంత టఫ్నెస్ ఉండాలి ఇక్కడ ఉండాలంటే. మన వల్ల అయితే అవదరా బాబు, ఏదో అనుకొని వచ్చాం కానీ అని ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే అనిపించింది. 2-3 షేర్ కూడా చేసుకున్నది వచ్చిందో లేదో. బట్ తర్వాత ఒక వారానికి అలవాటు పడ్డా, పర్లేదు ఉండొచ్చు అని చెప్పి. అదేమంటారు, దేవుడు కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపల కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు అన్నట్టుగా. అప్పుడే ఉండడానికి అలవాటు పడే లోపలే వచ్చి వీళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్లు అన్నీ తీసుకెళ్ళిపోయి, ఓకే, ఇంకా అందులో నాలాంటి వాడికి బాగా దమ్ కుట్రా, కష్టంగా ఉండింది. ఓకే, ఇంకా అయినా కూడా మంచి కంటెంట్ ఇచ్చా నేను. దానివల్ల డల్ అయ్యానని చెప్పుకోవడానికి ఏ రకమైన ఎక్స్క్యూజ్ లేదు. శుభ్రంగా అద్భుతమైన కంటెంట్ ఇచ్చాను. బట్ అది వాళ్ళ ఈ డిషన్ ఫార్మాట్కి సెట్ అవ్వాల. ఫస్ట్ వీక్ ఎలాంటి ఫన్ అయితే నేను ఇచ్చానో అదే టైప్ ఆఫ్ కంటెంట్ సెకండ్ వీక్లో ఇంకా అద్భుతంగా ఇచ్చాను. అంటే కంటెంట్ బాగా ఇచ్చే కంటెస్టెంట్లలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అది ఆడియన్స్ బయటే చెప్తున్నారు, ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పేసి. బయట శేఖర్ భాష ఆర్మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే, కౌశల్ ఆర్మీ లాగా. అంటే ఫేర్ ఎలిమినేషన్ కాదు, అది మటుకు క్లియర్గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆడియన్స్ సైడ్ నుంచి వస్తున్న కామెంట్స్ ఎక్కువగా నేను కూడా విన్నది కూడా అదే. బట్ శేఖర్ భాష రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో రియల్ లైఫ్లో చూపించలేకపోయాడు అనేది కొంతమంది కామెంట్. బట్ రియల్ లైఫ్లో ఉన్నట్టు రియల్ లైఫ్లో ఉంటే ఇలాంటి ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయి అనేది హౌస్లో చూస్తే అర్థమవుతుంది మనకి క్లియర్గా. ఇప్పుడు మీకేమో ప్రతిదానికి సెటైర్ వేయటం అలవాటు, ఇప్పుడు చీరాకు ఇవన్నీ మీకు అలవాటు. అంటే ఆర్జేగా చేసిన, బీజే చేసిన వాళ్ళకి మంచి మంచి పంచులు వేస్తారు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, ఒక కమెడియన్ లాగా ఉంటుంది మీ టైమింగ్. అవి వాళ్ళు తీసుకోలేకపోయారంటారా? అలా ఏం లేదు, శుభ్రంగా తీసుకున్నారు. తీసుకోవడానికి ఇప్పుడు నేను నీ పర్సనాలిటీ మీదో, లేకపోతే నీ మాటల మీదో, నీ నడక మీదో, ఇట్లాంటి వాటి మీద జోకులు వేస్తే నువ్వు హర్ట్ అయినా అప్పుడు దాంట్లో ఏముంది. చీరాకు అనేది ఆర్ఎల్స్ మణికంఠ అనుకోండి, మణికంఠ గొప్పది ఏం లేదు ప్రపంచంలో చాలామంది అనుకుంటారు, మణికంఠ గొప్పది ఏం లేదని అనుకుంటారు. ఆ రకంగా నువ్వు చాలా గొప్పడు కదా, ఇలాంటివే. దెర్ ఇస్ నథింగ్ టు గెట్ అఫెండెడ్. అప్పుడు హాయిగానే ఉంటారు. బట్ నామినేషన్ పాయింట్ వచ్చేటప్పుడు ఇదిగో, లేకపోతే నాగార్జున గారు వచ్చినప్పుడు చెప్పడానికి ఏదో తగ్గించాలి కదా, అదే కదా గేమ్. సో మనం ఎలివేట్ అవ్వాలంటే అవతల తగ్గించాలి అనే టైప్లో మాకు నచ్చలేదు, మాకు చిరాకు తెప్పించాయి ఇలాంటి గేమ్. బట్ బయట జనాలు నవ్వుకున్నారు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ 14 మంది కాదు కదా, అక్కడ 14 లక్షల మందో లేకపోతే 14 కోట్ల మందో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ డిసిషనే కదా ఫైనల్గా. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నేను అని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యా. నేను వెళ్ళే ముందే ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, టైటిల్ గెలవడం అనేది ఇది కాదు, జర్నీ అనేది ఇంపార్టెంట్. హాయిగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద రైడ్. ఓకే, అదే నేను చెప్పింది. దానికే స్టిక్ అయి ఉన్నాను. బట్ మేబీ ఆ బర్నింగ్ పాయింట్లో ఆ కొట్టుకోవడాలు తర్వాత వచ్చిండేవేమో, అప్పటికే 2-3 వచ్చాయి. బట్ అనవసరంగా అదే పనిగా పోయి పూసుకొని దానికోసం ఒక డ్రామా చేయడం అని నాకు నచ్చదు. అలా చేయాలి అనుకుంటే మా ఆవిడ ప్రెగ్నెంట్,
ఒక 1 week లో డెలివరీ ఉంది, నాకు చాలా బాధగా ఉంది, ఇలాంటి డ్రామాస్ ఆడేవాడివి కదా. బాధ ఉండింది. ఆ బాధ వల్లే కదా బయటకు వచ్చాను. నేను ఆ డ్రామా ఆడి లోపల ఉండాలనుకోవాలా, డ్రామా ఆడి బయటకు వచ్చాను నేను. సో ఇప్పుడు డ్రామాలు అన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం కంటెస్టెంట్ లిస్ట్ కూడా. Yeah. డైరెక్ట్ చూపించి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఓకే, ప్లీజ్. నిఖిల్. నిఖిల్. సో ఆల్రెడీ అంటే చెప్పనా తన గురించి? యా, మంచి ఆటగాడు, మంచి ఆటగాడు. బేబక్క కూడా ఇదే చెప్పింది, సేమ్ వాడు మంచి ఆటగాడని. ఆటగాడు ఏ అంటే విషయంలో బేబక్క అన్న? నిఖిల్ తనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ మేబీ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇంకేదైనా ట్రైనింగ్ అయ్యి ఉన్నాడేమో తెలియదు. బట్ వెరీ ఫ్లెక్సిబుల్ బాడీ, అథ్లెటిక్ బాడీ, టాస్క్స్ చేయడంలో వాటిలో అన్నిట్లోనూ దిట్ట. సో మేడ్ ఫర్ టాస్క్స్. ఓకే, ఏ గేమ్ అయినా ఏ టాస్క్ అయినా టక్కున ఆడగలడు. అట్ ద సేమ్ టైం క్లారిటీ ఆఫ్ థాట్ అంతా కూడా బాగుంటుంది. మెంటాలిటీ ఎలాంటిది? మెంటాలిటీ కూడా నాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. చక్కగా మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు. నేను మాట్లాడితే తీసుకుంటాడు. ఏదో ఒక షెల్లోకి వెళ్ళిపోయి బతకడం అట్లాంటిది ఏం లేదు. షెల్లోకి బలవంతంగా తీసుకెళ్తుంది కానీ ఆ సోనియా ఉన్నప్పుడు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతుంటుంది కానీ, బట్ అప్పుడప్పుడు బయటకు వచ్చేసి తనతో పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఇస్ అ గుడ్ గై. ఓకే,